ఐపీఎల్ హిస్టరీలోనే ఏదైనా టీం దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉందనే ప్రశ్న వచ్చినప్పుడల్లా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరు మొదట వినిపిస్తుంది. ఎందుకంటే 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో ఈ జట్టును వెంటాడినంతగా ఇంకే టీంను దురదృష్టం వెంటాడలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని టీమ్స్ ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్నాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ను గెలవలేదు. అయితే మిగతా టీమ్స్లో పెద్దగా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేక విఫలమైతే మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్లు అందరూ జట్టుతో నిండిపోయి ఉన్నప్పటికీ చాలా చెత్త ప్రదర్శన చేస్తూ ఉంది. మిగతా టీంలో ఉన్నప్పుడు అదరగొట్టే ఆటగాళ్లు బెంగళూరు టీంలోకి రాగానే తుస్సుమనిపిస్తూ ఉన్నారు. దీంతో మహా ప్లేయర్లు జట్టులో ఉన్న ఆ టీం మాత్రం వరుస ఓటమిలతో సతమతమవుతూ ఉంటుంది. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది ఆర్సీబీ. అయితే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పలు మార్పులు చేర్పులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏకంగా కోట్లు పెట్టి తీసుకున్న ఆటగాళ్లను బెంచికే పరిమితం చేసింది ఆర్సీబీ జట్టు. ఏకంగా 17.5 కోట్లు పెట్టి తీసుకున్న కెమెరన్ గ్రీన్, 11.5 కోట్లు పెట్టి తీసుకున్న అల్షారీ జోసెఫ్, అలాగే 11 కోట్లకు కొనుగోలు చేసిన మ్యాక్స్వెల్ను 7 కోట్లతో రిటర్న్ చేసుకున్న సిరాజ్ లాంటి కాస్ట్లీ ప్లేయర్లను సైతం ఆర్సీబీ బెంచ్కే పరిమితం చేస్తుంది. ఇలా జట్టులో ఎన్ని మార్పులు చేసినప్పటికీ ఓటమి చెందాల్సి వస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అసలు ఏమైందో జట్టుకు ఎవరికీ తెలియడం లేదు. ఏది ఏమైనా ఆర్సీబీ బ్యాడ్ లక్ అనే చెప్పాలి.